ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లని 2 కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీలో కొన్ని, బి కేటగిరీలో కొన్ని మారుస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. జీవో నెంబర్ 8 ప్రకారంగా ఆయా చైర్మన్లకి కార్పొరేషన్లో ఏ కేటగిరీలో ఉంటే జీతభత్యాలు ఎంత వస్తాయి, బి కేటగిరీలో ఉంటే జీతభత్యాలు ఏ రకంగా వస్తాయి అన్న విభజన కూడా చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నామినేటెడ్ పోస్టుల చైర్మన్ కేటగిరీలన్నింటినీ కూడా 2 విభాగాలుగా విడదీసినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. అసలు ఏ ప్రాతిపదికన ఈ రీతిలో విడగొట్టారు, ఏ ప్రాతిపదికన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. దానికి కూడా కారణం లేకపోలేదు. ఇప్పుడు మనం చూద్దాం. ఇది జీవో నెంబర్ 8. జీవో నెంబర్ 8 ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఏ కేటగిరీలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్కి నెలకి జీతం 1,25,000గా నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా బి కేటగిరీలో ఉన్నటువంటి చైర్మన్కి 60,000గా ప్రకటించారు. అంటే ఏ కేటగిరీలో ఉన్నటువంటి కార్పొరేషన్కి బి కేటగిరీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కన్నా డబుల్ శాలరీ వస్తుంది. ఇంకా జీతభత్యాలన్నింటిలో కూడా చాలా వేరియేషన్ ఉంది. ఓఎస్డీకి ఏదో పిఎస్కి వాళ్ళందరికీ కూడా ఏ కేటగిరీలో చైర్మన్ ఉంటే వాళ్ళకి 52,000 రూపాయల చొప్పున నెలకి జీతాల కింద చెల్లిస్తారు. అదే బి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి కేవలం 33,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అంటే బి కేటగిరీలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్కి కేవలం పిఏని మాత్రమే ఇస్తారు. అదే ఏ కేటగిరీలో ఉన్నటువంటి చైర్మన్కి అయితే పిఎస్తో పాటుగా ఒక ఓఎస్, అదేవిధంగా డ్రైవర్, వీళ్ళందరినీ కూడా ఇచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యత్యాసం కార్పొరేషన్లకి ఉంటుంది ఏ బి కేటగిరీలో. అయితే ఏ సంస్థని ఏ కేటగిరీలో పెట్టారు అన్న వివరాలు మొత్తం మనం చూస్తే ఏ సంస్థని ఏ కేటగిరీలో చేర్చారు అన్నది మనకు కనబడుతుంది. ఏ కేటగిరీలో ఉన్నటువంటి కార్పొరేషన్లో 20 పాయింట్ ఫార్ములా, అదేవిధంగా ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీఐఎస్సి, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పద్మశాలీలను ఈ కార్పొరేషన్లో చేర్చారు. స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లిడ్ క్యాప్, అదేవిధంగా సీడేపీ, స్పోర్ట్స్ అథారిటీ శాప్, వక్ బోర్డ్, షెడ్యూల్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ ట్రైకార్, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్, ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో, ఏపీ హౌసింగ్ బోర్డ్, ఏపీఎస్ఆర్టీసీ. చూసారా ఆశ్చర్యం, ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలో 15వ ప్లేస్లో ఏపీఎస్ఆర్టీసీ ఉంది, 19వ ప్లేస్లో మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ ఉంది. 2 సార్లు ఏపీఎస్ఆర్టీసీని జీవోలో అధికారిక ఉత్తర్వులో ప్రస్తావించారు. ఇక ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే పద్మశాలితో పాటుగా యాదవ కార్పొరేషన్ కూడా ఏ కేటగిరీలో చేర్చారు. దాంతోపాటుగా ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్, దాంతోపాటు ఫారెస్ట్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ మిషన్, అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, 2 డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని 2 చేర్చారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కూడా ఏ కేటగిరీలో ఉంది. ఇక ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోన్ వాళ్ళను కూడా ఏ కేటగిరీలో చేర్చారు. ఇక బి కేటగిరీలో చూద్దాం. బి కేటగిరీలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ఏపీ టీపీసీ, ఏపీ సెట్టిబలిజ, ఏపీ గవర, కాళింగ, కొప్పుల వెలమ, కురబ ఇలాంటి కార్పొరేషన్లన్నింటినీ కూడా బి కేటగిరీలో చేర్చారు. అక్కడేమో పద్మశాలి యాదవ కార్పొరేషన్లను ఏ కేటగిరీలో చేర్చారు, సెట్టిబలిజ, గవర, కాళింగ, కొప్పుల వెలమ, కురుబ, గౌడ ఇలాంటి కార్పొరేషన్లు మాత్రం బి కేటగిరీలో చేర్చారు. ఎందుకని పద్మశాలి యాదవాని ఏ కేటగిరీలో చేర్చాల్సి వచ్చింది, మిగిలినటువంటి సెట్టిబలిజ, గవర, కాళింగ వీళ్ళందరినీ బి కేటగిరీలో పెట్టాల్సి వచ్చింది అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. దీంతోపాటుగా వన్య కుల క్షత్రియ ఉన్నారు, ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఉంది, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్ను కూడా బి కేటగిరీలో చేర్చారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ కూడా. ఇంకా చూస్తే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఖాదీ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డ్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్, స్టేట్ ఆక్వాకల్చర్, స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఉమెన్ కార్పొరేషన్ ఫైనాన్స్, అదేవిధంగా హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ,
అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అక్కడేమో ఏ కేటగిరీలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏ కేటగిరీలో చేర్చారు. అక్కడి నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి నారా లోకేష్కి సన్నిహితుడు, ఆయన చైర్మన్గా నియమించారు కాబట్టి దాన్ని ఏ కేటగిరీలో చేర్చారు. కానీ ఇక్కడ చిత్తూరు, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు మాత్రం బి కేటగిరీలో చేర్చారు. పోనీ పట్టణాలు ఒకవైపు, నగరాలు ఒకవైపు పెట్టారంటే అట్ట కాదు, మళ్ళీ అక్కడ రాజమండ్రిని, నగరంగా ఉన్నటువంటి రాజమండ్రిని తీసుకెళ్ళి ఏ కేటగిరీలో చేరిస్తే నగరంగా ఉన్నటువంటి కర్నూలు, చిత్తూరు వీటిని మాత్రం బి కేటగిరీలో చేర్చారు. ఏంటి వివక్షత, ఎందుకు ఈ తారతమ్యం అన్నది చాలా పెద్ద ప్రశ్న. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా బి కేటగిరీలోనే ఉంది. ఇక ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్, దాంతోపాటు మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్, గిరిజన కోఆపరేటివ్ చూసారా, మాదిగ, గిరిజన, వెలమ, అదే గవ్వర, కాళింగ, శెట్టిబలిజ, గౌడ, వన్యకుల క్షత్రియ ఇవన్నీ బి కేటగిరీలో ఉంటే యాదవ, పద్మశాలి మాత్రం ఏ కేటగిరీలో చేర్చారు. ఎందుకని? దీంట్లో వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఏ కేటగిరీలో ఉన్నటువంటి చైర్మన్కి ఆయనకి సంబంధించి నెలకి జీతభత్యాల కింద 2,77,500 రూపాయల వరకు అందుతాయి ఆయనకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం. అదే బి కేటగిరీలో ఉంటే కేవలం 1,93,500 రూపాయలు మాత్రమే చైర్మన్కి అందుతాయి. అంటే ఆయనకి సంబంధించినటువంటి పిఏ కానీ, పిఎస్ కానీ, డ్రైవర్కి కానీ, ఇతర ఆయన వేతనం కానీ అన్నీ కలిపితే వేతనం కూడా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 1,25,000 ఉంటే బి కేటగిరీలో ఉన్నటువంటి 60,000 మాత్రమే పెట్టారు. ఇలాంటి తారతమ్యాలు ఒక్కొక్క క్యాస్ట్ విషయంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క నగరపాలక సంస్థ అభివృద్ధి కమిటీ సమస్య విషయంలో ఒక రకంగా వ్యవహరించడం అనేది విశేషంగా మారుతుంది, ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకని ఇలాంటి తారతమ్యాలు చూపించారు, ఎందుకని ఇలాంటి భేదాలు ప్రదర్శించారు అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. దీన్ని చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. దీన్ని మళ్ళీ సరిచేస్తారా, మళ్ళీ దీని మీద వేరే జీవో ఇస్తారా, ప్రభుత్వం ఇంత వేగంగా ఇంత తప్పులతో ఈ రీతిలో ఇలాంటి అనేక రకాల దోషాలతో జీవో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది కీలకమైనటువంటి ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.